మీ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఏంటి అనంటే, మీరు పెట్టిన ఈపీఎఫ్ సంబంధించింది క్లెయిమ్ రిజెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలనేది ఈరోజు వీడియో. ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. యూఏఎన్ పోర్టల్‌లో కేవైసీ ప్రాథమిక వివరాల అప్డేట్ ప్రక్రియను డిజిటల్ విధానంలో సులభతరం చేసింది. ఆధార్ డేటా తేడాల వల్ల జరిగే పీఎఫ్ క్లెయిమ్‌ను తిరస్కరణలను తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం. ఉద్యోగులు ఇప్పుడు సులువుగా వివరాలు మార్చుకొని వేగవంతమైన, పారదర్శక పీఎఫ్ సేవలను పొందొచ్చు. ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న ఈపీఎఫ్ఓ కేవైసీ వివరాలు, ఇతర ప్రాథమిక సమాచారాన్ని అప్డేట్ చేసే ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఈ కొత్త డిజిటల్ విధానం ద్వారా సభ్యులు ఇప్పుడు యూఏఎన్ పోర్టల్‌లోని తమ వివరాలను సరిచేసుకోవచ్చు. ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం పీఎఫ్ క్లెయిమ్ తిరస్కరణను తగ్గించడం. ఇప్పటి వరకు ఆధార్ డేటా, ఈపీఎఫ్ రికార్డుల మధ్య చిన్నపాటి తేడాల కారణంగా అనేక దరఖాస్తులు తిరస్కరించబడుతున్నాయి. పేరు, పుట్టిన తేదీ లేదా లింగంలో చిన్న తప్పులున్న సిస్టమ్ ఆటోమేటిక్‌గా క్లెయిమ్‌ను తిరస్కరించే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ సమస్యలకు చెక్ పెట్టేలా ఈపీఎఫ్ఓ డిజిటల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సభ్యులు కేవలం కొన్ని దశల్లోనే తమ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. ముందుగా యూఏఎన్ పోర్టల్లో లాగిన్ అయి మేనేజ్ సెక్షన్లో మాడిఫై, చేంజ్ బేసిక్ డీటెయిల్స్ ఎంచుకోవాలి. తర్వాత ఆధార్కు సరిపోయే విధంగా వివరాలను నమోదు చేసి అప్డేట్ చేయాలి. ఇక ఈ సమాచారం యుఐడిఏఐ ద్వారా ధృవీకరించబడుతోంది. అయితే ఈ మార్పులకు యజమాని ఆమోదం అవసరం ఉంటుంది. యజమాని ఆన్లైన్‌లో ఆమోదించిన వెంటనే నవీకరించిన వివరాలు ఈపీఎఫ్ ఖాతాలో కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో బ్యాంకు ఖాతా వివరాలు, ఐఎఫ్ఎస్సి అప్డేట్లను యజమాని అనుమతి లేకుండానే సవరించుకోవచ్చు. నిపుణుల సూచన ప్రకారం పూర్తి కేవైసీ అప్డేట్ చాలా ముఖ్యమైనది. ఆధార్‌ను పీఏఎన్‌తో అంటే పాన్‌తో లింక్ చేయడం, బ్యాంకు వివరాలను సరిగ్గా నమోదు చేయడం వంటి అంశాలు పీఎఫ్ ఉపసంహరణకు సులభతరం చేస్తాయి. మొత్తానికి ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన ఈ డిజిటల్ మార్పులు ఉద్యోగులకు పెద్ద ఊరటగా మారనున్నాయి. వేగవంతమైన ప్రాసెసింగ్, తక్కువ తిరస్కరణలు, సులభమైన క్లెయిమ్ ప్రక్రియతో పీఎఫ్ సేవలు మరింత పారదర్శకంగా మారుతున్నాయి. ఇది అన్నమాట పీఎఫ్ సంబంధించిన తిరస్కరణల గురించి ఈరోజు వీడియో. అంటే ఈ క్లెయిమ్ అనేది రిజెక్ట్ కావద్దు అంటే ఇలా చేయండి అనే దాని గురించి ఈరోజు వీడియో అన్నమాట. ఈపీఎఫ్ అందరూ అప్లికేషన్ పెట్టుకుంటారు. కానీ దాదాపు చెప్పే సోషల్ మీడియాలో వచ్చే విషయం ఏంటంటే 50% రిజెక్ట్ అవుతున్నవి అని చెప్పేసి అందరి కమెంట్ అని చెప్పొచ్చు. తప్పకుండా మీకు ఎలాంటి రిజెక్షన్ అంటే క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని చూడండి. తప్పకుండా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి.